ఈ దేశంలో మీడియా నుంచి స్వచ్ఛంద సంస్థల నుంచి ప్రజా సంఘాల నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా మనుషులను చంపేస్తుంటే, ఆదివాసీలను చంపిస్తుంటే చూస్తూ ఊరుకోవడం ప్రశ్నించలేని ఒక బాధ్యతారాహిత్యం కనిపిస్తుంది. కాబట్టి ఈ దేశ కోర్టులు స్పందించాలా, ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలు స్పందించాలా, ఈ దేశ పౌర సమాజం స్పందించాలా. ఇది ప్రజల మీద యుద్ధం. అది కూడా అమాయకులైన ఏ అభివృద్ధికి నోచుకొని ఇంతకాలము అన్నిటికీ దూరంగా ఉండి తమ బతుకు తామే బతికిన వాళ్ళని చంపేసి అక్కడ పోయి త్రివర్ణ పతాకాలను ఎగరేస్తున్నారంటే ఇది పాలకుల అజ్ఞానం, అహంకారం, బాధ్యత రహితం. మార్చి 35 కల్లా మారణం అయితే ఆగదని కూడా చెప్పి ఒకవేళ చర్చిద్దామని చెప్పినా కానీ చర్చలు ఏం లేవు చెప్పి ఆపరేషన్ కగార్ని అయితే అట్లనే ఉంచుతున్నారు కదా, ఏం చెప్తారు? ఆపరేషన్ కగార్ని కొనసాగించడమే కావచ్చు. ఈరోజు ఆపరేషన్లు, కగార్లు రకరకాల పేర్లతోటి దేనికోసం చేస్తున్నారు అనేది మనం గమనించాలి. అది ఖచ్చితంగా ఖనిజ సంపదని బహుళజాతి కంపెనీలకి, ఆదానీలకి, అంబానీలకి కట్టబెట్టడానికి. ఈ స్థితిలో జరుగుతున్న ఈ మారణ హోమాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరులకు కూడా ఉన్నది. ఆదివాసుల మీద ఇంత పెద్ద దారుణం యుద్ధం జరుగుతుంటే కూడా ఎందుకు మౌనం? అంటే ఆమె ఆదివాసులకు ప్రాతినిధ్యం వహించట్లా, ఆమె అధికారానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆమె ఆదివాసీ బిడ్డగా చెప్పుకుంటుంది, ఎక్స్ నక్సలైట్గా చెప్పుకుంటుంది. కానీ ఆమె ఈ రోజు ఆదివాసీల మీద మారణ హోమాన్ని ఖండించలేకపోతుంది. అరే, ఆదివాసీల హక్కులని ఆమె అర్థం చేసుకోలేకపోతే, ఆదివాసీల మీద జరుగుతున్న ఊచకోతని, మారణ హోమాన్ని ఆమె ఖండించలేకపోతే అది ఆమె బాధ్యత వహించాలా. దాన్ని మేమందరం కూడా ఆదివాసీ బిడ్డలుగా ఉన్న ఎవరైనా ప్రశ్నించాలి, నిలదీయాలి, ఖండించాలి అని చెప్తున్నాం. ఆదివాసీ ఏతరుల అయిన మేము ఇన్ని కేసులు, ఊపాలంటి కేసులు పెట్టినా కూడా ఈరోజు వచ్చి మాట్లాడుతున్నాం అంటే మా బాధ్యత అనుకుని మేము మాట్లాడుతున్నాం. ఆ బాధ్యత ఫీల్ కాకపోతే అది ఆమెను అడగండి, దయచేసి ఆమెని ప్రశ్నించండి. ఏ ఆదివాసీ బిడ్డ అయినా ఆదివాసీల ఊచకొద్ది వేళ మన ఉత్తర తెలంగాణలో బీజేపీ వచ్చింది, ఆదివాసీలకు అనేక హామీలు ఇచ్చి. వాళ్ళు ప్రశ్నించాలా, బీజేపీ అధికారంలోకి వచ్చి తోటి ఆదివాసీలని ఊచకోతకు వస్తుంటే మేము ఎందుకు ఓట్లేయాలా, మా ఆదివాసీలకి ఇంత అన్యాయం ఎందుకు జరుగుతుందని ఆదివాసీ ప్రజలు ప్రశ్నించాలి, ఆదివాసీ నేతలు ప్రశ్నించాలి. ప్రతి ఒక్కళ్ళు, ఒక్క సీతక్కే కాదు అందరూ కూడా మాట్లాడవలసిన అవసరం ఉంది. ఇవాళ మన ప్రజల మీద యుద్ధం చేసి మన ప్రజలు ఊచకోతకు వస్తుంటే మనం మాట్లాడలేనటువంటి ఈ బలహీనతనే ఇవాళ పాలకులు ఆసరాగా తీసుకుంటున్నారు. ఖచ్చితంగా మనిషి అన్నవాళ్ళు, బుద్ధిజీవులు అన్నవాళ్ళు ప్రశ్నించాలి. ఒక సీతక్కేంటి, ఏ ఆదివాసీ బిడ్డ అయినా ప్రశ్నించాలి. కీలక నేతలు కూడా ఇంతవరకు కూడా లొంగిపోయిన పరిస్థితి కూడా ఉంది. వాళ్ళు ఇప్పటికి కూడా కర్రగుట్టలో ఉన్నారని చెప్పి కూడా సమాచారం మేరకు వాళ్ళందరూ కూడా కూమింగ్ అయితే చేస్తూనే ఉన్నారు. మరి ఏం చెప్పదు? కీలక నేతలు బతకాలని కోరుకున్నాం. 40 ఏళ్ళు 50 ఏళ్ళు తమ జీవితాన్ని త్యాగం చేసి ప్రజల కోసం ఇప్పటికీ కూడా నిలబడిన వాళ్ళని రక్షించుకోవడం కోసం ప్రతి వాళ్ళు ఆలోచించాలి.